వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. ప్రభుత్వ రంగ పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అన్నారు. బుధవారం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న హైదరాబాద్ లో జరిగే సదస్సు వాల్ పోస్టర్ ను సింగరేణి RG1 డివిజన్ పరిధిలోని రైల్వే సైడింగ్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిన అవసరం ఉందని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన కోర్టు తీర్పును అమలు చేయకుండా దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పొట్టలు కొడుతున్న పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా ఆ యొక్క తీర్పును తొక్కి పెడుతున్న పరిస్థితి కొనసాగుతుందన్నారు. దాని ఫలితంగా దేశంలో పెరుగుతున్న ధరలను పోల్చుకున్నప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల కుటుంబాలు దినదిన గండంగా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయన్నారు. దేశంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కార్మికులను ఆయన పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఐ రాజేశం, ఎన్ రాజేందర్, జె కిష్టయ్య, గడ్డి రాజు, ఎస్ కృష్ణ, సురేష్, వెంకటేష్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు స్కీమ్ వర్కర్ల సమస్యలపైన రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించబడుతోంది. ఈ యొక్క సదస్సులో అన్ని రంగాల కార్మికులు పాల్గొని సదస్సును విజయవంతం చేయాల్సిందిగా ఐఎఫ్టీగా పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చాలా దీనమైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కనీస వేతనాలు లేవు, చట్టబద్ధ హక్కులు లేవు, పని భద్రత లేదు. కాబట్టి ఈ యొక్క కార్మికులందరినీ కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ లేదా ఇతర పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దీనికోసం హైదరాబాద్లో జరిగేటువంటి ఈ సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్టీగా పిలుపునిస్తా ఉన్నాం. చెప్తాను